మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని మాజీ మంత్రి పేర్ని నాని కడుపు ఉబ్బరంతో మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన నిరాధార ఆరోపణలను ఆదివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపట్టి సుబ్రహ్మణ్యం, టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి పిప్పల్ల కాంతారావు మాట్లాడారు. పేర్ని నాని చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేర్ని నాని అనే వ్యక్తి అభివృద్ధి నిరోధకుడు అని, మచిలీపట్నంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేని వ్యక్తి అని విమర్శించారు. చేపల మార్కెట్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కోసమే బెల్లపు కోట్ల సందు, సామాస్ పక్క సందును విస్తరిస్తున్నట్లు పేర్ని నాని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 2011లో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల విస్తరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. మీడియా ముందు నిర్లజ్జగా అబద్ధాలు చెప్పడంతో పేర్ని నానిని మించిన వాళ్ళు లేరని విమర్శించారు. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేర్ని నాని గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ విలేకరుల సమావేశంలో మచిలీపట్నం నగర అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల మీద ఇదంతా కొల్లు రవీంద్ర గారు కావాలని తన ఆస్తులను రెట్టింపు చేసుకోవడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తానని ముఖ్యంగా చెప్పడం జరిగింది. మచిలీపట్నంలో 2004లో గెలిచినటువంటి పేర్ని నాని గారు 2006 సంవత్సరంలో జిల్లా పరిషత్ నుంచి కోనేరు సెంటర్ దాకా, కోనేరు సెంటర్ నుంచి నాగపతిరావు సెంటర్ సెన్సిటీ మీదుగా రోడ్డుని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోడ్డుని 80 అడుగులు చేసి ఒక్కరికన్నా నువ్వు 10 పైసలు కాంపెన్సేషన్ ఇచ్చావా? ఇప్పుడు ఈయనకి ఎంతసేపు ఏంటంటే కులాలను పెట్టి కుంపుట్లాట్లు పెట్టి కులాలలో ఒక వైమిష్యాలు రెచ్చగొట్టి ఏదో తెలుగుదేశం పార్టీని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్యన కానూరులో జరిగిన సంఘటనకి రజకులకి కాపులుగా అన్నాడు, అంతకుముందు యాదవులకి కాపులుగా అన్నాడు, ఇప్పుడు వైశ్యులకు కొల్లు రవీంద్ర గారికి అంటున్నాడు. వైశ్యుల పట్ల ప్రేమ, వైశ్యుల పట్ల నువ్వు అమానుషంగా ప్రవర్తించిన తీరు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు, బందరు మేధావి అంటారు, వేమూరు నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తారు నీ గురించి. అదేనా? అందరికీ నమస్కారం. బందరు ప్రజలందరికీ తెలిసిందే, ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి మంత్రిగా పనిచేసి, ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన బందర్ని సర్వనాశనం చేయటమే కాకుండా 25 సంవత్సరాలు పైబడి తన మాయ మాటలతో, నాటకాలతో, రకరకాలైన హావభావాలతో ప్రజలందరినీ మోసం చేస్తూ మాయమాటలు చెప్పి బతకటమే జీవితంగా నడుస్తున్న ఈ పేర్ని నాని నిన్న మళ్ళీ తయారైపోయాడు. ఓ మ్యాప్ ఒకటి తగిలిచ్చాడు. ఏంటి దౌర్జన్యం అంటాడు, ఏంటి దుర్మార్గం అంటాడు. కేవలం నీకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా బందర్ అలాగే ఉండాలి. బందర్ అభివృద్ధి చెందకూడదు, బందర్లో ప్రజలు అభివృద్ధి చెందకూడదు. నీ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. తరాలకి సరిపడా ఆస్తులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తులు నీకు కావాలి. నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయాలి, అందలం ఎక్కించాలి. ఇదే నీకు తెలిసింది. ప్రజల అభివృద్ధి వద్దు, బందర్ అభివృద్ధి వద్దు. నీకు ఎవరు ఏమైపోయినా నీకు కావాల్సింది అభివృద్ధి. ఇంకోటి కూడా కావాలండి పేర్ని నానికి. తను ఎవడైతే ఎదిరించాడో, తన మాట ఎవడైతే ఎండో వాళ్ళని మానసికంగా హింస పెట్టడం, అధికార